చూడండి, మరి ఇప్పుడు ఏమన్నారు, మ్యారేజ్ చేసుకుంటే ఓకే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు, డబ్బులు అంటా ఉన్నారు. ఎన్ని విధాలుగా చేంజ్ అవుతారండి చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ మీ నుంచి? ఇప్పుడు తను మరి కొద్దిసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో తను ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయబోతున్నారు. మొత్తం ప్రెస్ మీట్లో డీటెయిల్స్ అన్ని నేను బయట పెడతాను అంటున్నారు. సో వాట్ ఈస్ శ్రీధర్స్ కండిషన్? ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మీరేం చేయబోతున్నారు? లీగల్ గానే వెళ్తామండి. ఇట్ సీమ్స్ లైక్ నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డిసైడ్ ఎనీథింగ్, బట్ ఇట్ సీమ్స్ లైక్ షీ గాట్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే సార్, మా దగ్గర కూడా ఉన్నాయండి, వెళ్తాం ఖచ్చితంగా. ఓకే సార్, ఇక్కడ 2 రకాలుగా మీరు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందేమో. అంటే మీరు వెళ్తానంటున్నారు, తన వల్ల కూడా మీకు ఇబ్బంది అయిందని చెప్తున్నారు. తన వల్ల కూడా మీకు తిరిగి ఇబ్బంది అయిందనేది మీ వర్షనా, లేకపోతే అసలు మా తప్పు ఏమీ లేదు మా సైడ్ నుంచి, కేవలం మొత్తం ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పడం మీ వర్షనా? అంటే మీ సైడ్ నుంచి కొంత తప్పు ఉంటే అంటే ఇంకొంచెం క్లియర్గా అడుగుతాను వెంకటరమణ గారు, మా సైడ్ తప్పు ఉంది, తన సైడ్ కూడా తప్పు ఉంది, తను కూడా మంచిది కాదని చెప్పడం మీ ఉద్దేశమా, లేకపోతే అసలు మాది ఏ తప్పు లేదు, వీఆర్ వెరీ క్లియర్, తను ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పడానికి మీ ఉద్దేశం? ఇప్పుడు ఈ లీగల్గా అయినా సరే, బయట అయినా సరే, అది ఫ్యాబ్రికేటెడా కాదా అనేది నేను నిర్ణయించలేను కదండి. నో తన సైడ్ నుంచి సార్, నేను ఇప్పుడు నేను పెట్టినా పోయి 100,000 టైమ్స్ నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగాను. ఇది ఫారెన్సిక్ కానీ లేదంటే కోర్టులో న్యాయస్థానాలు ఖచ్చితంగా తేలుస్తాయి సార్, నిజం నిగ్గు తేలుస్తాయి. మేము చట్టపరంగానే వెళ్తాము, ఎటువంటి దానికైనా చట్టం యొక్క దీంట్లోనే ఉండి వెళ్తాం సార్. ఓకే, సో ఇప్పుడు చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం అంటున్నారు. సో ఇప్పుడు 1 o'clockకి తను చాలా విషయాలు బయట పెడతాను అంటున్నారు. వాట్ యూ థింక్ అబౌట్ దట్? వెయిట్ చేస్తాం సార్. అంటే ఏమేం చెప్తారో వెయిట్ చేస్తున్నారా? సో మీ పార్టీ తరపు నుంచి ఏమైనా శ్రీధర్ గారికి సపోర్ట్ ఉందా సార్? ఎక్కడండి? పార్టీ తరపు నుంచి, జనసేన నుంచి ఏమైనా సపోర్ట్ అందుతుందా? అంటే ఇప్పటికీ యాక్షన్ అయితే ఏం తీసుకున్నట్లేరు కదా? నేను సార్ యాక్చువల్లీ నేను తనకి ఒక బావుగానే ఇప్పుడు వచ్చాను సార్, లైవ్ లెటర్. ఏంటండి? నేను బావుగానే వచ్చాను. అవునవును, కుటుంబ సభ్యునిగానే మాత్రమే వచ్చాను. సారీ, అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా? జనసేన గురించి నాకు తెలియదు. మీకు తెలియదు అంటారా? పార్టీ గురించి తెలియదు అంటారా? పార్టీ గురించి నాకు తెలియదు. సో నేను ఒక నా కుటుంబ సభ్యునికి అన్యాయం జరుగుతా ఉంది, ఇతను వ్యక్తి అని చెప్పడానికి మాత్రమే. ఆర్ యూ షూర్ శ్రీధర్ గారు బాగానే ఉన్నారా ఇప్పుడు? ఆయన హీ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఆల్ దిస్? సేఫ్ గానే ఉన్నారా? వస్తారండి, ఇంకా గట్టిగా ఎవిడెన్స్ తీసుకునే వస్తారు. ఓకే, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆయన ఎక్కడున్నారు, లేకపోతే ఆయన లైక్ హీఈస్ ఇన్ సమ్ ప్రాసెస్ అనేది మాత్రం మీకు ఐడియా ఉంది కదా? చెప్తామండి. సారీ, చెప్తాము తొందరలోనే మళ్ళీ మేము కూడా వస్తాం లైవ్. ఓకే, అమ్మగారు ఉన్నారా? శ్రీధర్ గారి మదర్ ఉన్నారా మీతో? లేదండి, చిన్న పాప ఉంది, పాప దగ్గర ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ. ఓకే, మనం చూస్తున్నాం శ్రీధర్ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడాం, అలాగే బాధితురాలని చెప్పుకుంటున్న మహిళతో కూడా మనం మాట్లాడాం. సో ఒకవేళ పెళ్లి చేసుకొని ఉంటే ఇదంతా ఉండేది కాదు అని తను చెప్తున్నారు. అండ్ ఇప్పుడు తనకి న్యాయం కావాలి, అతనికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులేమో మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఆర్టీవీకి వచ్చినవి కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాం. మరొక 5 నిమిషాల్లో బాధితురాలు ఒక ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్తానంటున్నారు. ఏం విషయాలు చెప్పబోతున్నారు, ఇంకా ఏం ఆధారాలు బయట పెట్టబోతున్నారు, అండ్ శ్రీధర్ కండిషన్ ఏంటి ఇప్పుడు, ఇది వీటన్నిటి తర్వాత ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ స్టెప్. ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరగబోతుంది, ఏం ఆధారాలు బయట పెట్టబోతున్నారు, మరి శ్రీధర్ నుంచి ఏం ఉండబోతుంది, జనసేన పార్టీ నుంచి ఈ విషయంలో అప్రోచ్ ఎలా ఉంది, రాజకీయంగా చాలా దుమారం రేగుతుంది కాబట్టి యంగెస్ట్ ఎమ్మెల్యే, మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది కొద్దిసేపటి తర్వాత. ఒక్కసారి ఆ మహిళ ఏం ఆరోపణలు చేశారు, దానికి తిరిగి ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్పారు, ఈ రెండు ఒకసారి చూద్దాం, వాళ్ళ వర్షన్స్ చూద్దాం. నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి
అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడా అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే బాధితురాలి పరస్పర ఆరోపణలతో ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు రైటో ఎవరు రాంగో ఎవరు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. 1.5 ఏడాది క్రితమే ఎమ్మెల్యేతో పరిచయం అయిందని, భర్త దూరంగా ఉన్నాడని తెలిసి తనపై కన్నేశాడని, నగ్న వీడియోలు కావాలంటూ ఒత్తిడి చేశాడని, ఫస్ట్ టైం కారులో తీసుకెళ్లి తన మీద అఘాయిత్యం చేశాడని, కోరిక తీర్చాలంటూ పదే లైంగిక దాడికి పాల్పడేవాడంటూ బాధితురాలు చెప్తున్నారు. పెళ్లి పేరుతో ఇప్పటికీ 5 సార్లకు పైగా తనకు అబార్షన్ చేయించాడంటున్నారు. ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ 6 నెలలుగా తన్నే వేధిస్తున్నారంటూ మరోవైపు ఎమ్మెల్యే అంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను, ఎలాంటి మచ్చ లేకుండా సేవ చేస్తున్నాను అంటూ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఫేక్ ప్రచారం మీద ఖచ్చితంగా మా సైడ్ నుంచి లీగల్ యాక్షన్ ఉండబోతోంది అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మనతో జాయిన్ అవుతున్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి. హలో వినిపిస్తుందండి? యా నమస్తే అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి ఎంతసేపు అవుతుందండి? నిన్న కదా? అవునండి. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకేమైనా కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇంకేమైనా వచ్చాయా ఈ విషయానికి సంబంధించి? శ్రీధర్ వైపు నుంచి కానీ అతని మెంబర్స్ వైపు నుంచి కానీ ఎవరినైనా? ఏం రాలేదండి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నాకు న్యాయం జరగాలి, లేకపోతే అతనికి పనిష్మెంట్ జరగాలి. పనిష్మెంట్ కావాలని కోరుకుంటున్నారా? ఆబ్వియస్లీ. ఇంత చేసి అతను ఏం జరగలేదు అనేసి అంటే వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటే మేము ఆల్రెడీ తీసుకున్నాం. మేము ఆల్రెడీ కేసులు అవన్నీ ఫైల్ చేయబోతున్నాం. నేను ఒక మంచి లాయర్ని కలిసాను, డిస్కషన్ నడుస్తుంది. ఆఫ్టర్నూన్ లోగా మేము కూడా కేసులు అవన్నీ ఫైల్ చేస్తున్నాం. మీకు ఎవరైనా సపోర్ట్గా వస్తున్నారా ఏదైనా పార్టీ నుంచి కానీ ఇంకెవరి నుంచి అయినా? పార్టీ నుంచి అట్లా ఏం సపోర్ట్ లేదండి నాకు. మీరు ఇండివిజువల్గానే ఇప్పుడు ఈ కేసు ఫైట్ చేయబోతున్నారా? అవునండి. ఓకే,
ఇప్పుడు బయట పెట్టిన ఈ వీడియోలన్నీ డీప్ ఫేక్ అని చెప్పి ఎమ్మెల్యే అంటున్నారు. డీప్ ఫేక్ అని చెప్పేసి అనేసి అంటున్నారు, కానీ మోర్ దెన్ 500 వీడియోస్ ఉన్నాయండి నా దగ్గర. అవన్నీ డీప్ ఫేకేనా? మోర్ దెన్ అవన్నీ కూడా బయట పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు ఏమంటారా అనేసి నేను వెయిట్ చేశాను. వాళ్ళు అది ఫేక్ అది ఇది అంటే 65B ఎంక్వైరీ ఉంటుంది కదండి, డివైస్ ఎంక్వైరీ, దాంట్లో తేలిపోతుంది ఈ డివైస్ నుంచే రికార్డ్ అయిందా లేదా అని చెప్పేసి తేలిపోతుంది. ఓకే. మోర్ దెన్ 500 వీడియోస్ మేము ఎక్కడ ఫేక్